భారతదేశంలో భూ సంస్కరణలు, ఓకే, ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు, భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండి అంటే 1924 ప్రాంతంలోనే భారత జాతీయ కాంగ్రెస్ భారతీయులకి అభయం ఇచ్చింది భూ సంస్కరణలు. అంటే స్వతంత్రానికి ముందు, స్వతంత్రానికి తర్వాత కూడా భారతీయులు, ముఖ్యంగా రైతులు, చిన్న చిన్నకారు రైతులు, రైతు కూలీలు, ఓకే, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ది ఫార్మ్ వర్కర్స్, వీళ్ళ యొక్క బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే భూ సంస్కరణలు. మీరు ఏదో అనుకుంటారు, చిన్న సన్నకారు రైతులు, ఈ రైతు కూలీలు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ఫార్మ్ వర్కర్స్ అంటే ఎంత అనుకుంటున్నారు? భారతదేశంలో 75% ప్రజలు, ఇప్పుడు 75% ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటే, ఏది గ్రామీణ ప్రాంతాల్లో, ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో 95% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వీళ్ళలో 90% వీళ్ళే, ఎవరు? చిన్న చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు. వీళ్ళ యొక్క బిగ్గెస్ట్ డ్రీమ్ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫుల్ఫిల్ అవ్వలేదండి, అంటే పరిపూర్ణత చెందలేదు. ఇది ఇంకో విధంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం ఇంకా మిరేజే, మనకి ఎండమావిగానే ఉండిపోయింది. ఏంటి ఆ లక్ష్యం? ఒక మాటలో చెప్పాలంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమ్మిళితంతో కూడింది. ఏంటంటే అది సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు. అంటే సామాజిక ఆర్థిక న్యాయం అనేది అది కూడా సమ్మిళితత్వంతో కూడింది, ఇంక్లూజివ్తో ఉండేది. ఎప్పటికీ కూడా ఒక డ్రీమ్, ఒక కలగానే మిగిలిపోయింది. ఇట్స్ ఏ మెరేజ్, ఓకే, ఇప్పటికి ఒక ఎండ మావిగా మిగిలిపోయింది. ఎందుకు అనేది ఇక్కడ నేను చర్చిస్తాను. ఆ చర్చించి దాన్ని బట్టి మనకు కావాల్సింది ఏంటంటే సరికొత్త భూ మరియు వ్యవసాయ చట్టానికి సమయం ఇదే అనేది ఇక్కడ మాట్లాడే చర్చాంశం అనమాట. ఎందుకు అంటే చెప్తున్నానంటే సరికొత్త భూ మరియు వ్యవసాయ చట్టం, ఇక్కడ భూ సంస్కరణే కాదు, వ్యవసాయ చట్టం కూడా అవసరమే. ఎందుకంటే ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు ఢిల్లీ రాజధాని ముట్టడి చేస్తున్నారు. ఒకే రైతుల మధ్య ఎప్పుడూ కూడా అంటే ఒక సమైక్యంగా వచ్చి వాళ్ళకి పోరాడింది లేదు రోడ్ల మీదకి వచ్చి. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? 2024-23 ప్రాంతాల్లో ఎందుకు జరుగుతుంది? ఎందుకు అంటే రైతులు ఇంకా తట్టుకోలేనంత తత్వం ఒకటి వచ్చింది. వీటిని మీడియా కానీ ఎవ్వరూ కానీ ప్రచారం చేయరు. ఒక హీరోయిన్ వెళ్ళి మనకి ఎక్కడైనా ఒక కార్యక్రమం ఉంటే అన్ని పేపర్లు వేస్తాయండి. ఒక రైతులకు సంబంధించిన ఒక విషయం ఇదే వ్యవసాయ శాస్త్రవేత్తలు స్వామినాథన్, ఇంకా ఎంతో ఇప్పుడు మన రామన్ మ్యాగసైన్స్ వచ్చిన అవార్డు వ్యవసాయ శాస్త్రవేత్తలు, కురియన్ లాంటి వాళ్ళు అందరూ దీన్ని చెప్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే భూ సంస్కరణలో నెహ్రూ గవర్నమెంట్ తీసుకొచ్చింది 1951 నుంచి ఒక అద్భుతం అని చెప్పాలనేది వ్యవసాయ చట్టానికి సంబంధించింది. కానీ అప్పుడు కూడా కాకపోతే నెహ్రూ ఒకటి బాధపడ్డాడు. భారత పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలు చేయడానికి, భూ సంస్కరణ చట్టాలు చేయడానికి నెహ్రూ గవర్నమెంట్ పూనుకున్నప్పుడు జరిగిన ఒక విచిత్రం ఏంటంటే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఏంటి వ్యతిరేకించడం అనేది నెహ్రూ గారు చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే అదే జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు గాంధీ డ్రెస్ వేసుకొచ్చి పొలిటీషియన్స్గా అవతారం ఎత్తారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఈ వ్యవసాయ చట్టాలు, భూ సంస్కరణ చట్టానికి సంబంధించిన సంస్కరణ 1960 వరకు గట్టెక్కలేదు. అప్పటికే ఆ చట్టాల్లో ఎన్నో లొసుగులు, ఒకే లూప్ హోల్స్ అన్నీ పెట్టేశారండి. పెట్టేయడం వల్ల భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ఉంటుంది, దాన్ని కోర్టుల పరిధిలోకి రాదనమాట. ఈ భూ సంస్కరణలు అనేవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అదేవిధంగా ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలను వైలేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టారు. ఎన్ని చట్టాలు అంటేనండి భారతదేశంలో ఇప్పటివరకు 250 చట్టాలని 9వ షెడ్యూల్లో పెట్టారంటే ఊహించలేదు. 2020 వరకు వాటికి పూర్తి రాజ్యాంగ రక్షణ కోర్టుల పరిధిలోకి రాదు విచారించడానికి. ఇంత రక్షణలు ఉన్నా ఎందుకు భూ సంస్కరణ విఫలమైంది? అది క్వశ్చన్ అనమాట. భూ సంస్కరణ విఫలమైపోయినాయి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఇందిరా గవర్నమెంట్లో దున్నేవాడిదే భూమి, టెల్లర్ ఆఫ్ ది ల్యాండ్ అన్నా కానీ అవి విఫలమైపోయినాయి. ఎందుకు జరిగిందండి అంటే ఇప్పటికీ జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు, పార్లమెంట్లో, చట్టసభలో వాళ్ళదే ప్రాతినిధ్యం ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత బ్యూరోక్రసీతో కలిపి లుసుగులను ఉపయోగించుకోవడం వల్ల, అదేవిధంగా చిన్న చిన్నకారు రైతులకి వాయిస్ లేకపోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగుతూ ఇప్పటికీ వినియోగించుకుంటున్నారు. సరే, ఓకే, 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం వచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? పొలిటికల్ విల్ లేదు, రాజకీయంగా వాళ్ళకి ఏంటంటే సంకల్పం అనేది లేదు. ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో భూ సంస్కరణ కూడా పెట్టడం లేదు. పెట్టినా ఎలక్షన్ టైంలో పెడుతున్నారు, దాని జోలికి వెళ్ళడం లేదు. అలాంటి ఎఫర్ట్స్, ప్రయత్నాలు జరగలేదని నేను చెప్పడం. 2006 వరకు
తర్వాత ట్రైబల్ గిరిజన ప్రాంత రైతులకి వ్యవసాయ భూములు కూడా హక్కు దారాదత్తం చేశారు, నేను కాదనడంలే. కానీ అవి చాలా తక్కువ అండి. భారతదేశంలో ఒక డ్రీమ్ 1924 అంటే 100 సంవత్సరాల భారతీయ రైతుల కళ ఇప్పటికీ డ్రీమ్గా ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం జరిగిందనేది మనకు వద్దు. ఇప్పుడు ఏం చేయాలి? అమృత కాలంలో ప్రవేశించాం, 75 సంవత్సరాల స్వతంత్ర కాలం అయిపోయింది, ఇంకా 100వ సంవత్సరం 2047 వైపు వెళ్ళిపోతున్నాం, దూసుకు వెళ్ళిపోతున్నాం. కానీ గ్రామీణ ప్రాంతాలకి రైతులకి భారతదేశంలో ఇప్పటికీ చాలా కీ రోల్, అంటే చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్న వ్యవసాయానికి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకి ఏమీ లేదు. ఇప్పుడు ఏది ఆపద వచ్చిందంటే ఇది పరిపూర్ణం చేయకపోతే భారతదేశ సమగ్రత సమైక్యతలకే నష్టం, ఇంటిగ్రిటీకి. అంటే భారతదేశం విడిపోవడానికి ఒక కారణం. అవును, స్పెషల్ కేటగిరీ ఎన్నో సెపరేట్ మూమెంట్లు 2 డజన్ల సెపరేట్ మూమెంట్లు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎందుకంటే వ్యవసాయ రంగంలో లేకపోవడం. ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోవడానికి అక్కడ వ్యవసాయం అభివృద్ధిలో లోపాలే, అభివృద్ధిలో మనం అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ, అంతరాల వల్ల అభివృద్ధి అంతరాలు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో సమ్మిళితం రావాలి. ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్పిన ఒక డార్క్ పిక్చర్ ఉంది, దాన్ని బట్టి రావాలి. అంటే ఏం చేయాలి? సమ్మిళత్వం రావాలి. ఓకే, ఎప్పటికీ 70% కనీసం 70% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. అందులో 95% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి అనేది కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అభివృద్ధి కూడా వ్యవసాయ అభివృద్ధి అనేది ఇప్పుడు ఏమీ రాదు. ఆ వ్యవసాయ అభివృద్ధి కూడా అందరికీ సమానంగా చేరాలి అంటే ఈ భూ పంపిణీ అనేది జరగాలి. అందువల్ల భూ సంస్కరణలు విఫలమైనవి కాబట్టి వాటిని రివ్యూ చేస్తూ సరికొత్త వ్యవసాయ చట్టం కూడా తీసుకురావాలి. మినిమం సపోర్ట్ ప్రైసెస్ అంటారు, కనీస మద్దతు ధర. ఇప్పుడు ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల వెంబడి వాళ్ళు చనిపోతున్నారు. సో ఇప్పుడు ఇవి రావాలి అంటే సరికొత్త మరి వ్యవసాయ చట్టానికి సమయం వచ్చింది. సో పార్లమెంటు దీని మీద ఒక ప్రత్యేక సమావేశం పెట్టి అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సమావేశాలు పెట్టి వీటి మీద చర్చ జరిగి అందరు రైతుల భాగస్వామ్యంతో సరికొత్త చేయాలి. దీనికి ఒక ప్రబల ఉదాహరణ ఒకటి చెప్తానండి మీకు. ఈ ప్రబల ఉదాహరణ ఇప్పుడు నేను రాజమండ్రి ప్రాంతం నుంచి ఎంపీగా నేను అభ్యర్థిత్వంలో ఉన్నాను. అక్కడ ప్రాంతాన్ని చాలా కూలంకషంగా 1 డికేడ్ పాటు నేను సర్వే చేశాను. సో ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినగా, ఒక విద్యావేత్తగా నేను అన్నిటినీ నేను సర్వే చేశాను. ఈ రాజమండ్రి ప్రాంతంలో నేను విడుదల చేసిన మేనిఫెస్టోలో 50,000 నుండి 90,000 ఎకరాల భూ సంస్కరణ సరిగ్గా అమలు జరిపితే వస్తుందని చెప్పాను. వీటికి సంబంధించిన లీగల్ టీం నేను ఫామ్ చేశాను. కోర్టులకు వెళ్ళైనా ప్రస్తుతం వ్యవసాయ చట్టాలను ఉపయోగించుకోవాలి, అదేవిధంగా సరికొత్త భూ చట్టాలు తీసుకురావాలి ప్రస్తుతం. ఎందుకంటే కమర్షియల్ ఫార్మింగ్ అని సరికొత్తగా ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ వల్ల సరికొత్త పోకడలు వచ్చిన వ్యవసాయంలో. సో వ్యవసాయ భూమి కూడా వేరే వాళ్ళు ఎవరు హోల్డింగ్ చేస్తున్నారనేది ఒక పెద్ద క్వశ్చన్. అమెరికాలో H1B వీసాలు తీసుకున్న వాళ్ళకి ఇక్కడ 100 ఎకరాల భూమి ఉంటే అది కరెక్ట్గా టెనెంట్స్ కౌలుదారులకు వెళ్తుందా? కౌలుదారుల రక్షణ ఉందా? సహకార రంగ బ్యాంకులు ఎందుకు అలాగా కోనారు వెళ్ళిపోయినాయి? దాన్ని ఎందుకు పొలిటిసైజ్ చేసేసారు రాజకీయవంతం? ఇలాంటి అన్ని విషయాలను మనం కూలంకషంగా చర్చించవలసి ఉంది. దీనికి చర్చకి నేను రెడీ అండి. ఇప్పుడు రాజమండ్రి ప్రాంతంలో ఎవరైతే ఎంపీ అభ్యర్థిత్వానికి నిలబడ్డారో వాళ్ళని అదేవిధంగా ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి జగన్ మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా ఈ విషయం మీద చర్చకు ఆహ్వానిస్తున్నాను. మరీ ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతం నుంచి పోటీ చేసి ఎంపీ అభ్యర్థులు నేను చర్చకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే రాజమండ్రి ప్రాంతంలో 50,000 నుంచి 90,000 ఎకరాలు ఉంది. మేము భూస్వాములకు తొత్తులం కాదు, మేము భూస్వాములకు సపోర్ట్ కాదు, మేము పేద ప్రజలకి సన్నకారు వ్యవసాయ కూలీలకి మేము మద్దతు ఇస్తున్నానని వాళ్ళు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితులు నేను ఓడినా గెలిచినా ఎటువంటి సంబంధం లేకుండా ఈ భూ సంస్కరణకు సంబంధించి ఆ 2,500 చదరపు కిలోమీటర్ల ప్రాంతం గల రాజమండ్రి ఎంపీ నియోజకవర్గ పరిధిలో నేను దీని మీద పూర్తిగా డెడికేట్ చేయదలిచాను. పూర్తిగా నా శక్తి సామర్థ్యాలు దీనికి వినియోగిస్తాను. దీనికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు అనేది ఒకటి నేను దాఖలు చేస్తాను హైకోర్టులో, వీలైతే సుప్రీంకోర్టులో. సో దీనికి సంబంధించిన చట్టాలను పూర్తిగా అమలు జరిపే విధంగా నేను పోరాడతాను. ప్రజల భాగస్వామ్యం తీసుకుంటాను. అందుకే పరివర్తన భాగస్వామ్య సొసైటీ అని ఒక వింగ్ ఏర్పాటు చేశాను. ఆ వింగ్లో ఎవరైతే వస్తారో వాళ్ళు జాయిన్ అవ్వండి. ల్యాండ్ రిఫార్మ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ప్రాంతంలో జరిగే ఈ ఒక్క మార్పు, ప్రజాస్వామ్యబద్ధ రాజ్యాంగబద్ధమైన మార్పు అనేది భారతదేశానికి మొత్తం ఒక మేలుకొలుపుగా అవ్వాలని నేను మీ అందరికి విన్నవించుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ అప్పీలింగ్ టు ద కాన్సెన్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇన్ ఫ్రే. ఓకే, దోస్ హూ ఆర్ గోయింగ్ టు
ఓట్ ఫ్రాంచైజ్, ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్. ఎవరైతే ఓటు వేయబోతున్నారో, ఎవరైతే ఓటు కావాలని అడుగుతారో వాళ్ళు నేను ఆత్మ విమర్శ చేసుకుని ఆత్మ విమర్శ పరంగా దీన్ని చేయమని ప్రాధేయపడుతున్నాను.